అన్ని కలిపారు, రన్నింగ్ ఇది అది అట్లా కాదు బ్రో. మీరు ఒక్కొక్కటి వేసుకుంటూ పైకి పోతాడు. అండ్ ఓవరాల్ చెప్పాలంటే మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్. ఓవరాల్గా మీరు ఫ్యామిలీతో పోవాల్సిందే. మీరు కనుక టికెట్స్ దొరకకపోతే ఆగండి, కానీ తప్పకుండా వెళ్ళండి. బికాజ్ జెన్యూన్ చెప్తున్నాను, ఐమ్ నాట్ ఎ బిగ్ రామ్ చరణ్ ఫ్యాన్, బట్ ఈ సినిమా తర్వాత నేను తప్పకుండా ఫ్యాన్ అయిపోయాను బ్రో. క్రేజీ ఉంది, మీరు అందరు చూడాల్సింది. ఒక్కసారైనా వెళ్ళి ట్రై ఇవ్వండి. ఓకే, సూపర్. జెన్యూన్ బాగుంది. నేను ఒక్కనే కాదు చెప్పాను, ఫ్యామిలీ వేసుకోవచ్చు. పొద్దు నుంచి వెయిట్ చేసాం టికెట్స్ కి. లాస్ట్ 8 టికెట్స్ దొరికినాయి. 8 people వచ్చేసినాం ఫుల్. అసలు ఎవరైతే పెద్ద చూడపోతే ఉంటుందో ఒక్కొక్కడికి. రామ్ చరణ్ ఫ్యాన్ కాకపోతే ఈ రోజు నేను చెప్తున్నాను, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. మా అమ్మ అసలు లైక్ మాటలు రావట్లేదు అంత మంచి మూవీకి. లైక్ చూస్తూ 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 ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లైక్ we don't have words to say. This is such an amazing movie. Butchi Babu Sana did an amazing. Oh, I don't have words. Thank you so much. బాలదనోళ్ళకి ఏం చెప్తారని? బాలదనోళ్ళకి ఏం చెప్తారు? ఉంటుంది అందరికి. ఎవరైతే బాధన్నా మీకు టేస్ట్ లేదు, ఏం లేదు, మీకు ఉంటుంది. డాన్స్ రామ్ చరణ్ గురించి డాన్స్ ఏముంటుంది అంటే ఆయన బాడీ మొత్తం గ్రేసే. ఏంటని ఆయన అసలు గ్రేస్ కాకుండా బాడీలో ఇంకేముంటుంది, స్ట్రెంత్ అన్నీ ఉంటాయి. తోపు అసలు ఆయన ఏంటి అంత తోపే అసలు ఏంటి. బుచ్చి బాబు సనా దే క్రియేటెడ్ ద బెస్ట్ మూవీ ఎవర్. అసలు నాకు ఈ రోజు మాట లేకుండా దిస్ ఇస్ సచ్ అ రోలర్ కోస్టర్ మూవీ. I am just speechless. The most amazing movie ever. ప్రమాణం మేడం, ఆయన ప్రేమతో చేయలే సినిమా. రామ్ చరణ్ ఖచ్చితంగా చేసిండు. గేమ్ చేంజర్ లో పోయింది అన్నాడు కదా, వడ్డీతో సహా వసూలు చేసిస్తున్నాడు ఇప్పుడు సినిమా. జాన్వీ కపూర్ గారు యాక్టింగ్. ఆమె పెళ్లి చేసుకున్నాను వచ్చిన, ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, ఆమె పిల్లం ఊకోదు కదా, అందుకని నేను ఖాళీనే ఉన్నాను. నేను ఖాళీనే ఉన్నా. ఎవరు? నేను రామ్ చరణ్ వాళ్ళిద్దరు చేసుకునే వాళ్ళు. సినిమా అయితే బాగుంది. ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, నువ్వు పుట్టినవా సచ్చినవా కాదా నాయన, ఏదో ఒకటి సాధించాలి అనేది ఒక మంచి పోరగాళ్ళకి విలేజ్ స్థాయిలో ఉంటారు కదా, గలీలో ఉండి కిలీలు నవ్వుకుంటా బజార్లు తిరుగుకుంటా తమాషగా ఉంటారు. అది కాదు నాయన, మీరు క్రికెట్ వస్తే క్రికెట్, వాలీబాల్ వస్తే వాలీబాల్, కరాటీ వస్తే కరాటీ, కుంపు వస్తే కుంపు, ఏది వస్తే అది మీరు ఆడండి, గెలవండి, ఢిల్లీ స్థాయిలో పేరుదండి, రాష్ట్రానికి మంచి పేరుదండి, మీ గ్రామానికి మంచి పేరు తండి. నువ్వు మంచి పేరు తెచ్చుకో, మీ ఊరికి మంచి. అంటే మైనస్ కోసం చెప్పాలంటే స్టోరీ బాగానే రాసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే మాయ చేయలేకపోయింది. జస్ట్ రెగ్యులర్ ఫార్మాట్లో ఏదో తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్తారు, నెడివి ఎక్కువ ఉంది, స్లోగా ఎమోషనల్గా తీసుకెళ్ళాలనుకున్నాం. అది చాలా చోట్ల మిస్ అయింది, కొన్ని చోట్ల మాత్రం వర్కౌట్ అయింది. స్క్రీన్ మీద కనిపించలేదు. నిజంగా 350 కోట్లు అంటే ఆ ఊరి సెట్ తప్ప మనకు సినిమాలో కనిపించలేదు. బట్ సార్ హీరో ఉన్నాడు కాబట్టి సార్ హీరో రెమ్యూనరేషన్ ఎన్ని కలుపుకున్నారేమో కానీ, బట్ కాస్టింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. జగపతి క్యారెక్టర్ కూడా మనకు చాలా ఎంగేజ్ చేసి చాలా ఎమోషనల్గా టచ్ అవుతాం. ఇంకా శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అయితే మనకి పవర్ఫుల్గా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఏదైతే గురు తగ్గ శిష్యుడు బాగానే ఉన్నది, బట్ క్లైమాక్స్ మళ్ళీ 20 నిమిషాలు అంటే మంచి ఎమోషనల్గా టచ్ చేస్తారు అనమాట. అదే చెప్తున్నా, వంగర్ సీన్స్ రామ్ చరణ్తో ఉండదు, జస్ట్ తన ఒళ్ళని చూపించడానికే పెట్టినట్టు అనిపిస్తుంది. నాకైతే ఫ్యామిలీస్తో కొంచెం ఇబ్బంది పడతారు, మరి అంత ఓవర్ అవసరం లేదు. సినిమా ఆవిడ క్యారెక్టర్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందనుకుంటే సినిమాలో కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఏదో రామ్ చరణ్ హీరో కావాలి, అది బాలీవుడ్ అయితే హైప్ బాగుంటుంది అని పెట్టి జస్ట్ అందాల కోసం ఆ చిగిరి సాంగ్ కోసమే జాన్వీ కపూర్ని పెట్టేది తప్ప సినిమాకి ఎటువంటి హైప్ కానీ లేదంటే ఎటువంటి క్యారెక్టరేషన్ కానీ ఆవిడకి లేదు. వన్ మెన్ షో ఇంక రామ్ చరణ్ చెప్పాలంటే RRR కానీ రంగస్థలం కానీ మగధీర కానీ దేనికి ఇంతలా కష్టపడిన ప్రాణం పెట్టేసాడు. డ్యాన్స్లో కానీ ఎమోషన్ సీన్స్లో కానీ ఆ బాడీ బిల్డర్స్ కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అంతా కూడా సూపర్ ఉంది. నిజంగా ఆస్కర్ వచ్చిన తప్పలేదు రామ్ చరణ్కి. బట్ బుచ్ బాబు గారు మ్యాక్సిమం సగం వరకు వర్కౌట్ అయ్యారు. నిజంగా ఎమోషన్ సీన్స్ ఆయన చాలా స్లో నరేషన్ ఉంది. మెయిన్ ఫస్ట్ టాప్ ఏంటి, సెకండ్ టాప్ ఏంటి లాగా ఉంది సినిమా. రామ్ చరణ్ కష్టం
కష్టాన్ని చెప్తే నేను 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఆయన చేశాడు. ఆయన కష్టం కోసం అనుకుంటా. ఆయన కష్టానికి అయితే 5కి 10/4 రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. బట్ బుచ్చిబాబు గారు మెయిన్ మైనస్ అనమాట. రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంకా డెప్త్గా ఇంకా బాగా రాసుకుని ఉంటే నిజంగా ఒక ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలబడుతుంది సినిమా. నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ ఎంతైతే పెట్టాడో రామ్ చరణ్ ఒక్కడే కష్టపడితే సరిపోదు కదా. బట్ అందం చూపించే ఎఫర్ట్ స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు అనమాట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్. బీజిఎం సాంగ్స్ సినిమాకే హైలైట్ అనమాట. ఆయన బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసింటే ఒక 50 యావరేజ్ మూవీ అండి.